లక్కీ ఈరోజు పనిలో ఒక 1000 రూపాయలు ఇచ్చే భోగి పండుగ పిల్లకాయలకి గుడ్లు కొనుక్కొచ్చుకుందాం బా. అవే 1000 రూపాయలు కోడి బుచ్చు కూడా రాదు అక్కడ పొంగిపోతున్నావు. లక్కీ 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 అంటే నిన్ను మురిసిపోయి పెళ్లి చేసుకునే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా ఈ చాలని బతుకులతో. ఈ 1000 రూపాయలతో ఏం వస్తుందా? 1 కేజీ మటన్ రావడంలే, ఇంకేం పిల్లకాయలకు గుడ్లు కొనిచ్చేది? రేపు కూడా 1000 రూపాయలు ఇచ్చే పని ఉందిలే అబ్బా, పోతానా? నానా రేపు భోగి పండుగ చేసుకుంటాం కదా, మాతో ఉండవా? తల్లి మాయ్ ఇక్కడ ఉండి ఎవరు ఉత్తరించబల్లా, పని కన్నా పోతే 1000 రూపాయలు వస్తుంది. నాన్న లేకుండా ఎట్లా పండుగ చేసుకుంటావా? ఏముందన్నయ్య, కేజీ కూర తెస్తుంది, ఉడకబెట్టుకొని తినేస్తుంది, అది అరిగే వరకు దొల్లాడుతుంది. ఏదో మాట్లాడేదా? మీరు తింటాలా? ఈ మహానుభావుడు తింటాలా? ఒరే అన్నయ్య, ఉండే కూర అంతా ఈ కూరావతి తినేసే పులుసు మనకు పోసే మొత్తం తినేనారంటది పులుసావతి. ఆ మాదిరికి నేను తినేసి కదా లక్షలప్ప అయిపోయాను అబ్బా. ఒరే ఈ లక్షలు మింగింది, లక్షల గురించి మాట్లాడుతున్నది లక్షావతి. ఏందే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? మై మూసుకొని కూర్చో కూర్చో. అమ్మా డాడీ నువ్వు ఉండు డాడీ, ఈ బుల్రాని సంగతి నేను చూసుకుంటాను. మమ్మీ డాడీకి ఒక్క రోజన్నా ప్రేమగా భోజనం పెట్టావా? ఎంత కష్టపడొస్తాడమ్మా డాడీ, రేపు నీలాగా ఆలోచించే భార్య నాకు వస్తే నేనేం చేయాలమ్మా? పండగంటే అందరం కలిసి చేసుకునేదమ్మా. నాన్న కష్టం లేకపోతే నువ్వెలా పండగ చేసుకుంటావు? రోజు 1000 రూపాయలు తెచ్చిస్తున్నాడే నీకు, ఆ డబ్బుంతా ఏడికి పోతున్నది డాడీ? అడిగా నువ్వు? నా భార్యకి ఏ డబ్బులు ఎలా వాడాలో అన్నీ తెలుసురా, అది నా బంగారు లక్కీరా. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎన్నెన్నో మాట్లాడుతున్నాను, అయినా నా మీద కోపడలేదు. అమ్మో కోపావతి శాంతావతి అయిపోయిందే. అవునరా తల్లి, నా భర్త నా మీద ఇంత నమ్మకం పెట్టుకో అన్నాడు. ఇన్ని రోజులు నేను అర్థం చేసుకోలేదు, నన్ను క్షమించండి. ఏ లక్కీ లేరా, నీటి కూర్చో. నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలరా నాకు. ఏమండి మీ నమ్మకాన్ని నేను వమ్ము చేశానండి, ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాను. నువ్వు దేనికి ఖర్చు పెడతావు నేను చూస్తానే గమనిస్తానే ఉన్నాను లేరా. ఇంట్లోకి పిల్లలకి నీకు కావాల్సిన వస్తువుల కోసమే కదా. థ్యాంక్స్ అండి నన్ను అర్థం చేసుకున్నందుకు. అమ్మావతే నాకు చెప్పు థ్యాంక్స్. అందరూ కలిసి చేసుకుంటేనే అదే సంక్రాంతి. అవునరా చిట్టు తల్లి. ఏమండి మీరుంటేనే నేను భోగమంటేసి ముగ్గులు వేసుకుంటాను. చిడి తల్లి, హ్యాపీ సంక్రాంతి.